శుభవేళ నిత్య గురువు యేసుని ఇలా పూజించు వేళ దేవాలయ గుడి గంటలు మ్రోగిన శుభవేళ నిత్య గురువు యేసుని ఇలా పూజించు వేళ రండి 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 క్రైస్తవ ప్రియ సంఘమా ప్రణుతింపరారండి ఓ దైవ జనమా రండి 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 క్రైస్తవ ప్రియ సంఘమా ప్రణుతింపరారండి ఓ దైవ జనమా దేవాలయ గుడి గంటలు మ్రోగిన శుభవేళ నిత్య గురువు యేసుని ఇలా పూజించు వేళ ఇలలోన ప్రకటింతుము యేసుని శుభనామమును ధరలోన స్థాపింతుము ఆ క్రీస్తుని రాజ్యమును ఇలలోన ప్రకటింతుము యేసుని శుభనామమును ధరలోన స్థాపింతుము ఆ క్రీస్తుని రాజ్యమును ఆ ప్రభుని సేవయే మన కర్తవ్యముగా ఆ విభుని పూజయే మన సంతోషముగా ఆ ప్రభుని సేవయే మన కర్తవ్యముగా ఆ విభుని పూజయే మన సంతోషముగా దేవాలయ గుడి గంటలు మ్రోగిన శుభవేళ నిత్య గురువు యేసుని ఇలా పూజించు వేళ వేలాంకని నగర్ 25 సంవత్సరాల రజితోత్సవ జూబిలీకి మా ఆహ్వానాన్ని స్వీకరించి ప్రేమతో ఆప్యాయతతో విచ్చేసిన మన తండ్రి గారు కార్డినల్ శ్రీ శ్రీ మహాఘనత వహించిన పూల అంతోని గారికి కాలనీ వాసులందరి తరపున స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా ఈ గొప్ప రజితోత్సవ జూబిలీ వేడుకలకు పిలువగానే మా ఆతిథ్యాన్ని గౌరవించి మాతో ఆనందాన్ని పంచుకోవాలని ఎంతో ఆతృతతో దివ్య బలి పూజకు విచ్చేసిన పూజ్య గురువులకు కన్యాశ్రీలకు బంధుమిత్రులకు శ్రేయోభిలాషులందరికీ కాలనీవాసులందరి తరపున స్వాగత సుమాంజలు పండుగ శుభాకాంక్షలు. వేలాంకని నగర్ కాలనీ చరిత్ర దివంగత పూజ్య గురువులైన మాన్యశ్రీ మారంరెడ్డి అంతోనిరెడ్డి గారు నాటి హైదరాబాద్ అతిమేత్రాసన పీఠాధిపతులు శ్రీ శ్రీ సామినేని అరుళప్ప గారి ఆలోచన ఆదేశం మేరకు ఎంతో ముందు చూపు మరియు ఉన్నత ఆశయంతో శంషాబాద్ గ్రామ పంచాయతీలోని ధర్మగిరి రోడ్డు యందలి నిర్జన ప్రదేశంలో జూన్ 12వ తారీఖు 1997వ సంవత్సరంలో సుమారు 7 ఎకరాల విస్తీర్ణంలో బాలయేసు విద్యాలయానికి భవన నిర్మాణాలు చేపట్టి శంకుస్థాపన చేసి ప్రారంభించడం జరిగింది. అదే సమయంలో దార్శనికుడు అంతోని ఫాదర్ గారు మదిలో మెదిలిన గొప్ప ఆలోచనే ఈ వేలాంకని నగర్ కాలనీకి ఆరంభానికి నాంది పలికింది. ఎలాగైతే నదీ పరివాహక ప్రాంతాలలో నాగరికత వర్ధిల్లుతుందో అదేవిధంగా విద్యాలయాల పరిసర ప్రాంతాలలో
జనావాసాలు అభివృద్ధి చెందుతాయని గ్రహించి భావితరాల భవిష్యత్తు కోసం తమ ఆలోచనలను అప్పటి అగ్రపీఠాధిపతులకు వివరించి పాఠశాల ప్రక్కనే 10 ఎకరాల భూమిని కొనుగోలు చేయించి అప్పటి ప్రొక్రేటర్ ఫాదర్ శ్రీ తుమ్మ జేకబ్ రెడ్డి గారి సహాయ సహకారములతో అట్టి భూమిని ప్లాట్లుగా చేసి అప్పటికే శంషాబాద్లో నివాసం ఉంటున్నటువంటి వివిధ గ్రామాల నుండి తుప్పరా, కొందూరు, కల్వకోల్, నేదునూర్, పందిర్ల, రెడ్డిపాలెం, సూర్యాపేట్, మఠంపల్లి, బ్రాహ్మణపల్లి గ్రామాల నుంచి వచ్చిన ప్రజలకు నివసించే వారికి ఇక్కడ తక్కువ ధరకు ఫ్లాట్లను రిజిస్ట్రేషన్ చేయించి హ్యాస్ ఆఫీస్ ద్వారా లోన్లు ఇప్పించి ఈ అరణ్యంగా ఉన్న ఈ ప్రాంతంలో ఇండ్ల నిర్మాణానికి అంకురార్పణ గావించడం జరిగింది. మిగిలిన ప్లాట్లను పరిసర ప్రాంత క్రైస్తవులకు సమాచారం ఇచ్చి భవిష్యత్తు బాగుంటుందని చెప్పి మెప్పించి ఒప్పించి విక్రయించడం జరిగింది. ఆనాడు కాలనీకి ఎలాంటి కనీస సౌకర్యాలు లేకపోయినప్పటికీ ఉన్న అతి తక్కువ కుటుంబాలు అకుంఠిత దీక్షతో ఒకే కుటుంబంగా నిలబడి ఫాదర్ ఆలోచనలతో అప్పటి గ్రామ సర్పంచ్ స్వర్గీయ దయానందరెడ్డి గారి సహకారంతో కావలసిన అనేక సౌకర్యాలు సాధించడం జరిగింది. కాలనీ ఏర్పడిన మొదట్లో నీటి కష్టాలు ఎంతో దుర్భరంగా ఉండేవి. అప్పుడు మన లిలీపూర్ సిస్టర్స్ ఆర్థికంగా ముందుకు వచ్చి నీటి సమస్యను కొంతవరకు తీర్చడం జరిగింది. తరువాత విచారణ గురువుల సూచనల మేరకు వరంగల్ నందలి బాల వికాస్ స్వచ్ఛంద సంస్థ వారిని సంప్రదించి ఒక మంచినీటి ట్యాంకును నిర్మించుకోవడం జరిగింది. బోరు నుండి మంచినీటి ట్యాంకు వరకు దాదాపు 1/2 కిలోమీటర్ దూరం ఉన్న పైప్ లైన్ని కాలనీ వాసుల స్వహస్తాలతో త్రవ్వి శ్రమను దారపోసిన చరిత్ర ఈ కాలనీ వాసులకు ఉంది. ఇక కరెంటు కష్టాలు చెప్పనక్కర్లేదు. నాటి పీఠాధిపతులు శ్రీ మారంపూడి జోజి గారి ఆర్థిక సహాయంతో అనేక మార్లు ఎలక్ట్రిసిటీ ఆఫీస్ వారిని సంప్రదించి అభ్యర్థించి ఆ సౌకర్యాన్ని కూడా సాధించుకోవడం జరిగింది. ఒక ప్రక్క బాలయేసు విద్యాలయం దినదినాభివృద్ధి చెందుతూ పాఠశాల స్థాయి నుండి కళాశాల స్థాయికి చేరింది. అదే సమయంలో అదే వేగంతో కాలనీ కూడా దినదినాభివృద్ధి చెందనారంభించింది. అప్పుడే అదృష్టం ఐశ్వర్యంగా వెంటాడినట్లు అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఈ కాలనీకి కూతవేటు దూరంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం ద్వారా అభివృద్ధి ఇంకా వేగవంతమైంది. బిందువు కలిస్తే నీటి ప్రవాహం అయినట్లు అతి తక్కువ కాలంలో వివిధ గ్రామాల నుండి అనేక కుటుంబాలు ఈ ప్రాంతానికి వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేయనారంభించారు. ఈ కాలనీ వాసుల బాలబాలికలు ఈ పాఠశాలలో చేరి విద్యనభ్యసిస్తున్న సమయంలో సిఎఫ్సిఏ స్వచ్ఛంద సంస్థ వారు విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపాలని గొప్ప ఆశయంతో తమ వంతు కృషిగా ఆర్థిక సహాయం చేయడం మా కాలనీవాసుల అదృష్టంగా భావిస్తున్నాం. పరోపకారం హితం శరీరం, ఇతరులకు సేవ చేయాలని గొప్ప మనసుతో ఇక్కడ పనిచేసిన గురువులందరూ ఆర్థికంగా, ప్రత్యక్షంగా, పరోక్షంగా, ఆధ్యాత్మికంగా కాలనీ అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నాటి గురువులు రెవరెండ్ ఫాదర్ అల్లం ఆరోగ్యరెడ్డి గారు గ్రామ ప్రజలు ఇతర దాతల సహకారంతో సుమారు 15 సంవత్సరాల క్రితం 1,20,00,000 రూపాయలతో దేవాలయ నిర్మాణం కూడా చేయించుకోవడం మనందరి గర్వకారణం. కలిసుంటే నిలబడతాం, విడిపోతే పడిపోతాం అనే నినాదంతో వెలాంకని నగర్
వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పరచుకొని ప్రజాప్రతినిధుల సహకారంతో కాలనీలో భూగర్భ డ్రైనేజ్, కొంతవరకు సిమెంట్ రోడ్లు వేసుకోవడంలో సఫలీకృతమయ్యాం. కాలనీ వాసుల ఆర్థిక సహాయంతో కాలనీ అంతటా సీసీ కెమెరాలు ఏర్పరచుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేసుకోగలిగాం. నేటి చరిత్ర. నేడు వెలాంగని నగర్ కాలనీలో ఈ శుభ సందర్భంలో ఈ కాలనీలో దాదాపు 60 గ్రామాల నుండి ఇక్కడకు వచ్చి 200 కుటుంబాలు స్థిర నివాసం ఏర్పరచుకోవడం జరిగింది. చాలా కుటుంబాలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించి బహుళ అంతస్తుల భవనాలతో శంషాబాద్లోనే ప్రశాంతతకు మారుపేరుగా పిలిచే గొప్ప ఆదర్శవంతమైన కాలనీగా ఎదిగిందని చెప్పడం మనందరికీ గర్వకారణం. అభివృద్ధి అంటే కేవలం భవనాలు, రోడ్లే కాదు, మన పిల్లలు వివిధ స్థాయిల్లో ఉన్నత శిఖరాలలో స్థిరపడడం చాలా ముఖ్యం. మన కాలనీ నుండి ఈ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నీట్ ఎంబీబీఎస్లో 3 విద్యార్థులు, ఐఐటిలో 2 విద్యార్థులు విద్యను అభ్యసిస్తుండడం మనందరికీ గర్వకారణం. అంతేకాకుండా ఈ చిన్న కాలనీ నుండి ఉన్నత విద్యను అభ్యసించడానికి యుఎస్లో 12 మంది, యూకేలో 2, కెనడాలో 2, ఆస్ట్రేలియాలో 4 విద్యార్థులు వెళ్ళి మన కాలనీ గౌరవాన్ని పెంచుతున్నారు. అక్కడ ఇక్కడ ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలలో స్థిరపడుతూ వారి యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటున్నారు. ఇదంతా జరుగుతుందంటే తల్లిదండ్రులు తమ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం బాటలు వేయాలనే దృఢ సంకల్పంతోనే ఇది సాధ్యమైంది. కాబట్టి ఈ జూబిలీ తరుణంలో తల్లిదండ్రులందరినీ అభినందించడం మన యొక్క గొప్ప బాధ్యతగా భావిస్తూ ఉన్నాం. ఇటీవలే విచారణ గురువులు శ్రీ రెవరెండ్ ఫాదర్ చిన్నాబత్తిని జాన్ పౌల్ గారి మరియు కాలనీ వాసుల దాతల సహకారంతో 40 లక్షల రూపాయలతో వెలాంగని మాత గృహ, కల్వరి కొండ, దేవాలయం లోపలి భాగంలో నూతనీకరణము, సుందరీకరణం చేపట్టి అందంగా ఆకర్షణీయంగా చేసుకోగలిగామని సగర్వంగా చెప్పగలుగుతున్నాం. కాలనీ యొక్క భవిష్యత్తు. రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే అనే నానుడి ఉన్నట్లు ఏదైనా ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఎన్నో సంవత్సరాలు పడుతుంది. కానీ మనందరికీ తెలిసినట్లు అతి తక్కువ కాలంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన కాలనీగా ఈ వెలాంగని నగర్ కాలనీ నిలుస్తుందని చెప్పడం నిర్వివాదం. రాబోయే స్వర్ణోత్సవ జూబిలీ నాటికి అన్ని ఫ్లాట్లలో ఆకాశ హార్మ్యాలు నిర్మించుకొని ప్రజలందరూ సుఖశాంతులతో, మంచి ఆరోగ్యంతో, అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని, భిన్నత్వంలో ఏకత్వం వెల్లివిరియాలని, వెలాంగని మాత దీవెనలు దండిగా అందరిపై కురవాలని కోరుకుంటున్నాం. చివరిగా ఈ వెలాంగని నగర్ కాలనీకి అంకురార్పణ చేసిన రెవరెండ్ ఫాదర్ మారంరెడ్డి అంతోని గారి ఆత్మకు శాంతి చేకూరాలని, అభివృద్ధిలో సహకరించినటువంటి పీఠాధిపతులకు, గురువులకు, ప్రజాప్రతినిధులకు, సిఎఫ్సే సంస్థ వారికి, బాలక వికాస్ సంస్థ వారికి, హ్యాస్ ఆఫీస్ వారికి, శాంతి భద్రతలు పర్యవేక్షిస్తున్నాం పోలీస్ వారికి, విచారణ గురువులకు, చర్చ్ కౌన్సిల్ మెంబర్స్కి, కన్యాస్త్రీలకు, యువతీ యువకులందరికీ పేరు పేరున ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనముండాలని కోరుకుంటూ ఇట్లు వెలాంగని నగర్ వెల్ఫేర్ అసోసియేషన్. వెలాంగని నగర్ 25
వసంతాల వెండి జూబిలీ వేడుకలు మరియు వెలంగిని మాత పుణ్యక్షేత్ర వార్షిక మహోత్సవము, పెంతుకోత్సు మహోత్సవము మరియు 2 దేవద్రవ్యానుమానాలు, మొదటి దివ్య సప్రసాదము, రెండవది భద్రమైన అభ్యంగనము. ఇన్ని గొప్ప ఆధ్యాత్మిక పండుగలను జరుపుకుంటున్న ఈ తరుణంలో ఈ దివ్య బలి పూజను ప్రారంభించవలసిందిగా హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు కార్డినల్ పూల్ ఆంటోనీ తండ్రి గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు విచారణ గురువులు, మన జాన్ పాల్ ఫాదర్ గారు, తదితర గురువులు, కన్యాస్త్రీలు, ప్రేమైనటువంటి ఆరోగ్యమాత భక్తులారా, ఈరోజు శ్రీసభ పెంతెకోస్త్ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. ఈ పండుగ రోజు మన పిల్లలు ఈ భద్రమైన అభ్యంగాన్ని పొందటం, నూతనంగా దివ్య ప్రసాదాన్ని స్వీకరించటం నాకెంతో సంతోషాన్ని ఇస్తూ ఉంది. రెండవది 25 వసంతాల పండుగ వెండి జూబిలిని మనం నిర్వహించుకుంటూ ఉన్నాము. ఈ వెండి జూబిలి మనము కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, ఆరోగ్యమాతకు స్తుతి వందనములు సమర్పిస్తూ ఈ బలి పూజలో పాల్గొన మనం సంసిద్ధులవుతూ ఉన్నాం. అలాగే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆరోగ్యమాత వార్షికోత్సవ మహోత్సవాన్ని కూడా మనం కొనియాడుతూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు మనకు చరిత్రలో చదవబడినట్లుగా ఈ యొక్క శంషాబాద్ నిర్మాణము ఒక విచారణగా, పాఠశాలగా, కళాశాలలుగా ఇంత కలకలలాడుతున్నటువంటి ఈ సందర్భమున అకుంఠిత దీక్షతో, త్యాగ నిరతితో, ఎన్నో కష్టాలకు, అవమానాలకు, ఇబ్బందులు కోర్చి సామినేని అరుళప్ప గారు, మారాంరెడ్డి అంతోన్ రెడ్డి ఫాదర్ గారు, అలాగే మన మారంపొడి జోజీ, వీరి ఆత్మల కోసం మనమందరం కూడా ఒక్క క్షణం పాటు మౌనం వహించి వారి యొక్క ఆత్మలు దేవునిలో విశ్రాంతి పొందాలని కొద్దిసేపు మౌనం పాటించుదాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటి అనుగ్రహింపుము, మా తప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము, మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంతోమంది గురువులు ఇక్కడ సేవలు అందించారు, మఠవాసులు సేవలు అందించారు, అధ్యాపక బృందము, మరి పిల్లలు కూడా ఇక్కడ విద్యను అభ్యసించి అనేక రంగాల్లో ముందుకు రాణిస్తున్నారు అన్నదానికి దేవునికి మన యొక్క ప్రత్యేకమైన స్తుతి, వందన, సమర్పణ జరుపుకుందాం. ఇప్పుడు సేవలు అందిస్తున్నటువంటి మన గురువులు, మఠవాసులు మరియు మన శంషాబాద్ వెల్ఫేర్ అసోసియేషన్, ఇంకా ఆ పవిత్రాత్మ ప్రేరణతో మరి ముఖ్యంగా ఈ పెంతెకోస్తు నాడు పవిత్రాత్మ వరాల జల్లు వారిపై నింపబడి రానున్న రోజుల్లో ఇంకా అద్వితీయంగా నూతనీకరణ ఉద్యమముతో ముందుకు సాగాలని ఈ బలి పూజలో ప్రత్యేక విధంగా వేడుకుందాం. ఈ పవిత్రమైనటువంటి పూజా బలిలో పాల్గొన మనము చేసినటువంటి పాపములను భగవంతుని ముందు విన్నవించుకుందాం, పశ్చాత్తాపడదాం, దేవుని యొక్క మన్నింపుకై వేడుకుందాం.
పరచి చెడుతనం పెంచిన మంచిని మరచి చెడుతనం పెంచిన పాపిని నేను ప్రభువా నన్ను పరిశుద్ధపరచి దీవించు దేవా పాపిని నేను ప్రభువా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి. మహిమా మహిమా భూలోకమున మంచి మనసు గలవారికి శాంతి శాంతి మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా మహిమా భూలోకమున మంచి మనసు గలవారికి శాంతి శాంతి. గ్లోరియా 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 గ్లోరియా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దినము మేము కొనియాడుచున్న ఈ పవిత్ర మహోత్సవము ద్వారా లోకమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను సంతోషపరిచి పవిత్రపరచుచున్నావు. లోకమంతయు మీ పవిత్రాత్మవరములతో పూరింపబడునుగాక. పవిత్రాత్మ ద్వారా సువార్త ప్రచారమును ప్రారంభించిన దినములలో నీవు దయచేసిన అద్భుత వరములను నేడు ఈ విశ్వాసులకు కూడా అనుగ్రహింపుము. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము లేవీయ కాండము 25వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 8 నుండి 19 వరకు. లేవీయ కాండము 25వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 8 నుండి 19 వరకు. మీరు 7 సార్లు 7 ఏండ్లను లెక్కపెట్టుడు, అవి 49 ఏండ్లగును. ఆ ఏండ్లు గడిచిన తరువాత 7వ నెల 10వ రోజున వచ్చు ప్రాయచిత్త దినమున దేశమందంతటా బూరలను ఊదింపుడు. ఈ రీతిగా ఏ 10వ ఏటిని పవిత్ర వత్సరముగా గణింపుడు. ఆ ఏడు మీ దేశమున వసించు జనులందరికీ స్వేచ్ఛ లభించునని చాటింపుడు. ఇది హితవత్సరము. ఈ ఏడు ప్రతివాడు తన భూమిని తాను స్వాధీనము చేసుకొనుడు.
ప్రతి బానిస స్వేచ్ఛతో తన ఇంటికి వెడలిపోవును. ఈ హితవత్సరమున మీరు విత్తనములు వేయరాదు, దాని ఎంతటా అది పడి మొలిచిన పైరును కూడా కోయరాదు. మీరు సాగు చేయక వదిలివేసిన ద్రాక్షలకు కాచిన పండ్లను సేకరింపరాదు. ఈ హితవత్సరమంతయు మీకు పవిత్ర వత్సరము. ఈ ఏడు మీరు పొలమున దాని ఎంతటా అది పండిన పంటనే భుజింపవలెను. మీరు పూర్వము ఇతరులకు అమ్ముకొనిన భూములు ఈ ఏడు మరలా మీ పరమగును. కనుక మీరు ఇతరులకు పొలమమ్మినను ఇతరుల నుండి దానిని కొనినను న్యాయసమ్మతముగా ప్రవర్తింపుడు. మీరు పొరుగువాని నుండి పొలమును కొనున్నప్పుడే హితవత్సరము ఇంకను ఎన్ని ఏండ్లున్నదాయని ఆలోచింపుడు. అప్పుడు ఎన్ని ఏండ్ల పంట లభించునో తెలియను. దానిని బట్టి పొలమునకు ధర నిర్ణయింపుడు. పంట ఏడులు అధికంగానున్నచో పొలము వెల కూడా అధికంగా నుండును. తక్కువగానున్నచో వెల కూడా తక్కువగా నుండును. పొలమును అమ్మువాడు అమ్మునది కొన్ని ఏండ్ల పంటయే. మీలో ఎవడును తోటి ఇశ్రాయేలీయుని మోసగింపరాదు. మీ దేవుడను ప్రభుడనైన నా పట్ల భయభక్తులు కలిగి ఉండుడు. మీరు నా విధులను పాటింపుడు. అప్పుడు మీరు ఆ దేశమున సురక్షితముగా జీవింతురు. ఆ దేశము సుభిక్షముగా ఫలించును. మీరు అట తృప్తిగా తిని చీకు చింత లేకుండా మనుదురు. ఇది ఏరిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. కార్యములు ఎంతో ఆశ్చర్యకరము, నీ మేలులన్నీయు లెక్కింపతరమా. నీ కార్యములు ఎంతో ఆశ్చర్యకరము, నీ మేలులన్నీయు లెక్కింపతరమా. దేవా 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 యెహోవా, దేవా 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 యెహోవా, నీ కార్యములు ఎంతో ఆశ్చర్యకరము, నీ మేలులన్నీయు లెక్కింపతరమా. ఆకాశము తెరచి ఆహారం పంపించావు, బండ నుండి నీరును స్రవింపజేశావు. ఆకాశము తెరచి ఆహారం పంపించావు, బండ నుండి నీరును స్రవింపజేశావు. సాగరము చీల్చి తన దారి చూపి, సాగరము చీల్చి తన దారి చూపి, ఇశ్రాయేలు ప్రజలకు ఇలవేల్పువైనావు. దేవా 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 యెహోవా, దేవా 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 యెహోవా, నీ కార్యములు ఎంతో ఆశ్చర్యకరము, నీ మేలులన్నీయు లెక్కింపతరమా.
పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 12వ వచనము నుండి 13వ వచనం వరకు 2వ పట్టణము చదవటానికి గాదే అరుణారెడ్డిని ఆహ్వానిస్తున్నాం. 2వ పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 3వ వచనం నుండి 7వ వచనం వరకు మరియు 12-13 వచనములు. కనుక దేవుని ఆత్మచే మాట్లాడు ఏ వ్యక్తియు యేసు నాశనమగును గాక అని పలుకజాలడని మీరు గ్రహింపవలెను. పవిత్రాత్మతే తప్ప ఏ వ్యక్తియు యేసే ప్రభువు అని అంగీకరింపజాలడు. ఆధ్యాత్మికము కలగు వరములో అనేకములు ఉన్నవి, కానీ దానిని వసగు ఆత్మ ఒక్కడే. సేవించుటలో అనేక పద్ధతులు ఉన్నవి, కానీ సేవలను అందుకొను ప్రభువు ఒక్కడే. సేవ చేయు సామర్థ్యములు అనేకములు ఉన్నవి, కానీ అన్ని సేవలకు అందరమును ఒకే దేవుడు సామర్థ్యమునొసగును. అది మేలు కొరకై ఒక్కొక్కరికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడినది. క్రీస్తు పెక్కు అవయములు గల ఒకే శరీరము వంటివాడు. పెక్కు అంగములతో కూడిన శరీరము ఒకటియే కదా. అట్లే యూదులయైనను అన్యులయైనను బానిసలయైనను స్వతంత్రులయైనను మనము అందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరములోనికి బాప్తిస్మము పొందితిమే. అందరమును ఒకే ఆత్మను గ్రోలిన వారమైతిమే. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. విశ్వశూన్యమున ఉదయించినది, ఆదినాదమై ప్రభవించినది. విశ్వశూన్యమున ఉదయించినది, ఆదినాదమై ప్రభవించినది. సృష్టికర్త అంతరంగమున విభవించినది వాక్కు. సృష్టికర్త అంతరంగమున విభవించినది వాక్కు. హల్లెలూయా 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 హల్లెలూయా. తానై విలసించిన వాక్కు, జీవశ్వాసకు ఊపిరి ఊదిన వాక్కు. ప్రాణనాడులకు చలనమైనది, ప్రకృతిలో అది జీవస్వరం. హల్లెలూయా 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 హల్లెలూయా.
విశ్వశూన్యమున ఉదయించినది, ఆదినాదమై ప్రభవించినది. విశ్వశూన్యమున ఉదయించినది, ఆదినాదమై ప్రభవించినది. సృష్టికర్త అంతరంగమున విభవించినది వాక్కు. సృష్టికర్త అంతరంగమున విభవించినది వాక్కు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషములోని భాగము. మీకు మహిమ కలుగునుగాక. అది ఆదివారము సాయం సమయము. యూదుల భయముచే శిష్యులు ఒకచోట తలుపులు మూసుకొని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలవబడి, మీకు శాంతి కలుగునుగాక అన్నాడు. అంతటా ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా, ప్రభువును చూచి వారు ఆనందించిరి. యేసు మరలా వారితో, మీకు శాంతి కలుగునుగాక. నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికెను. అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊది, పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములనైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును. మీరు ఎవరి పాపములనైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మన విచారణ వెండి జూబిలీ మహోత్సవాన్ని చేసుకుంటున్నాం. కాబట్టి ముందుగా విచారణ గురువులు ఫాదర్ జాన్ పాల్ గారికి, కన్యాస్త్రీలకు, వేలాంగణి నగర్ వేలాంగణి మాత భక్తులకు, ఇక్కడ చేరిన మా గురువులు, ఇతర కన్యాస్త్రీలు, శ్రేయోభిలాషులు ఎంతోమంది ఇక్కడికి వచ్చి ఉన్నారు. మా అందరి తరపున మీకు ఈ పండుగ శుభవేళ, పండుగ శుభాకాంక్షలు, అభినందనలు, దేవుని యొక్క దీవెనలు. విష్ యూ ఆల్ ఏ వెరీ వెరీ హ్యాపీ ఫీస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. జూబిలీ మహోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం కాబట్టి జూబిలీని గురించినటువంటి పట్టణాన్ని ఈరోజు మొదటి పట్టణం లేవియా కాండము నుంచి కొన్ని వాక్యాలు మనకు చదివి వినిపించబడ్డాయి. 25వ అధ్యాయం 8 నుంచి 19 వచనాల వరకు. మనము జరుపుకునే ప్రతి ఒక్క జూబిలీ పండుగ రోజున ఈ యొక్క పట్టణాన్ని మనకు చదివి వినిపిస్తూ ఉంటారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి జూబిలీ నిర్వహించుకునేటప్పుడు నేను విశ్వసించేది ఏమిటి అని అంటే, ఎన్నో ప్రయత్నాలు మనం చేస్తాం, ఎన్నో ప్రణాళికలు వేస్తాం, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలి అనుకుంటాం. 25వ సంవత్సరము లేక 50 కావచ్చు, 60 కావచ్చు, 75వ కావచ్చు, జూబిలీ వత్సరంగా మనము ప్రకటించుకుంటాం. ఆ విధంగా కొన్ని పనులు మనము నిర్వహించాలనుకుంటాం. అలాగే జాన్ పాల్ ఫాదర్ గారు కూడా 25వ సంవత్సరాన్ని ప్రారంభించినప్పుడు ఈ జూబిలీ వేడుకలు ప్రారంభిస్తూ ఉన్నాం. ఇది మా ప్రణాళిక, మేము నిర్వహించుకుంటూ ఉంటున్నాము అని చెప్పాడు. మరి నేను చెప్పాను, విశ్వాసులతో, ముఖ్యంగా కౌన్సిల్ పెద్దలు, వీళ్ళతో నువ్వు చర్చించాలయ్యా, చాలా గొప్ప కార్యక్రమం పెట్టుకున్నావు అని అన్నప్పుడు కొద్దిగా ఆందోళన చెందాడు.
రెండవసారి వచ్చినప్పుడు ఆయన ధైర్యంగా చెప్పాడు, మా విచారణ సెల్ఫ్ సఫిషియెంట్ తండ్రి గారా, చాలా సహకరిస్తున్నారు, మంచి విశ్వాసులు మాకు అని చెప్పాడు. ఆ మేరకు మనం ఈరోజు నూతనంగా ఆశీర్వదించుకున్నట్టువి అది వెలంగని మాత కావచ్చు, సిలువ స్వరూపము, ఇంకా మనము దేవుని ఆశీస్సులు కోరే కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ముఖ్యంగా మీ విచారణ గురువులు, మీ వేలాంకని వెల్ఫేర్ అసోసియేషన్కు మీ యొక్క చప్పట్లతో గట్టిగా మన యొక్క అభినందనలు తెలియచేద్దాం. ఈ కార్యక్రమాలన్నీ జరిగాయి అని అంటే నా యొక్క ప్రగాఢమైన విశ్వాసం ఏమిటి అని అంటే, ఇది దేవుని ప్రణాళిక. దేవుడు పేతురుకు చెప్పిన విధంగా, నీవు రాయివి, ఈ రాతిపై నా సంఘాన్ని నిర్మిస్తావు అన్న మాటలు మరి ఈరోజు ఇక్కడ కూడా మనకు అవి నెరవేరాయని గట్టిగా నేనైతే విశ్వసిస్తూ ఉన్నాను. విశ్వసనీయుడైనటువంటి ఆ ప్రభువు సామాన్యులమైనటువంటి నిమిత్త మాత్రలమైనటువంటి మనలను మెత్రానులు కావచ్చు, గురువులు కావచ్చు, కన్యస్త్రీలు కావచ్చు, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది దేవుని యొక్క ఏర్పాటు, దేవుని కట్టడము. ఇది ఏదో భవనాలు, పాఠశాలలు, కళాశాలలే కాదు, జన నిర్మాణం. విశ్వాసులను విశ్వాస పదములో నడిపించుటకు వారిని నిర్మించుకుంటాడు ప్రభు అన్నది వాస్తవము. అది ఇజ్రాయేల్ ప్రజల యొక్క జీవితాల్లో మనం గమనించాం. చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం, ఆ మెత్రానులు గురువుల మీద చెప్తూ ఉంటాడు, నేను అది చేయమని చెప్పాను, ఇది చేయలేదు, అది పాడు చేశాడు అని చెప్తూ ఉంటాడు. గురువులు కూడా చెప్తూ ఉంటారు, ఐ వాంటెడ్ టు బిల్డ్ హెవెన్ హియర్, బిషప్ డిడ్ నాట్ కోఆపరేట్ విత్ మీ అని చెప్తుంటారు. అలాగే కన్యాస్త్రీలు, విశ్వాసులు ఒకరి మీద ఒకరు మనం చెప్పుకుంటూ ఉంటాం. బాబేలు గోపురాన్ని నిర్మించినప్పుడు ప్రభు ఏ విధంగా వారిని తికమకపరచి ఆయనకు కావలసినటువంటి విధంగా ఆ యొక్క సంఘాన్ని నిర్మించుకున్నాడు అన్నది మనం విశ్వసిస్తాం. అలాగే ఎన్నో అరమరికలు ఉంటాయి, అసహనాలు ఉంటాయి, ఓర్వలేని పద్ధతులు ఉంటాయి. కానీ ప్రభువుకు కావలసిన విధంగా ఆయనే తాను నిర్మించుకుంటాడు. కీర్తనకారుడు చెప్పినట్లు, ప్రభు నీవు ఇల్లు కట్టకపోతే ఎంత శ్రమ చేసినా అది వ్యర్థము అని కీర్తనకారుడు చెప్తూ ఉంటాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ మేరకు ఈరోజు ఆ భగవంతుడే నిర్ణయించుకున్నటువంటి సంఘం, ఆ భగవంతుడే ఏర్పాటు చేసినటువంటి దేవాలయం, కళాశాలలు అని నేను విశ్వసనీయుడైనటువంటి ఆ ప్రభువునకు స్తోత్రాలు చెల్లిస్తూ మనందరి తరపున కూడా మన మనవి ప్రార్థనలను రానున్న రోజుల్లో ఆయన యొక్క ఆలన పాలనలో మనల్ని ఉంచి నడిపించమని ప్రార్థన చేసుకుందాం. రెండవది, దేవుడు విశ్వసనీయుడు. ఎన్ని సంవత్సరాలైనా ఆయన మనతో ఉంటాడు. చాలాసార్లు మనం పాడుకుంటూ ఉన్నాం, నీవు నాతోనే ఉన్నావయ్యా అని ఆ ప్రభువుకు మీరు కూడా పాటలు పాడుతూ ఉంటారు. ఆ ప్రభువు విశ్వసనీయుడు. మన యొక్క జన నిర్మాణములో తదితర ప్రణాళికల్లో ఆయనతో మనతో ఉండి, ఎందుకంటే ఆయనే ప్రమాణం చేశాడు, సర్వదా నేను మీతో ఉందును అని ఆయన ప్రమాణం చేశాడు. కాబట్టి ఆ మేరకు ప్రభు మనతో ఉంటాడు. చివరిగా జూబిలి గురించినటువంటి మూడవ మాట, ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి జూబిలి మనకు ఏమి చెబుతుంది అంటే, ఎన్నో చెప్తూ ఉంటారు. ఈ వాక్యములో మనం చదువుతూ ఉంటాం. అది వ్యవసాయదారుల గురించి కావచ్చు, వివిధ రంగాల్లో ఉద్యోగస్తులు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, అనేకమైనటువంటి నిబంధనల ప్రకారము ఈ లేవియా గ్రంథము లిఖించబడింది. అవన్నీ కూడా మనకు వర్తించవు. కానీ ఒక్క విషయాన్ని మనం గుర్తించుకోవాలి. ఏం చెప్తూ ఉన్నాడంటే, ఇది హితవత్సరము, ప్రాయశ్చిత్త దినము. జూబిలీ అని అన్నప్పుడు ఎవరైనా చెప్తారు, ఈరోజు మా పండుగ లేక ఉత్సవము, జూబిలీ చేసుకుంటూ ఉన్నాం.
సంతోషం ఉంది, ఆనందం ఉంది, బంధువుల రాకపోకలు ఉన్నాయి, అనేకమైనటువంటి ఏర్పాట్లు ఉన్నాయి. విందు భోజనాలతో సహా తదితర కార్యక్రమాల్లో మనము ఒక ప్రత్యేక దినంగా దీనిని కొనియాడుతాము. అలాగే ఇది ప్రాయశ్చిత్త దినము. ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇంతవరకు మనం నిర్వహించినటువంటి పనుల్లో ఆ దేవుడు విశ్వసనీయుడుగా మనతో ఉన్నాడు అన్న విషయాన్ని ఎలా మనము విశ్వసిస్తూ ఉన్నాము, విశ్వసనీయుడైనటువంటి ఆ ప్రభువుకు ఏ విధంగా మనము తోడ్పడుతూ ఉన్నాం, సహకరిస్తూ ఉన్నాం అన్నది ఆత్మ పరిశీలన చేసుకోవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంది. ఈ జూబిలీ అని అన్నప్పుడు మరి ప్రభువు చేసిన పనులకు ధన్యవాదాలు తెలియచేయటమే కాకుండా మనము వెనుతిరిగి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో దేవుని యొక్క హస్తమో కృప మనల్ని నడిపించింది అని విశ్వసించటమే కాదు, రానున్న రోజుల్లో కూడా మన స్థితిగతులను ఆత్మ పరిశీలన చేసుకొని ఇంకా ఎక్కువ మోతాదులో ఎక్కువ స్థాయిల్లో మేలరిగినటువంటి పనులను మనము నిర్వహించుటకు కావలసినటువంటి అనుగ్రహం కోసం, ప్రభు కృప కోసం, మరి ముఖ్యంగా ఆరోగ్యమాత పుణ్యక్షేత్రంగా మనం ప్రతిష్ఠించుకున్నాం. ఆమె యొక్క బలమైనటువంటి ప్రార్థన మనకు తోడై ఉండాలని ఈ జూబిలీ రోజు ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుందాం. రెండవది ప్రియమైన సహోదరి సహోదరులారా, శ్రీసభ పెంతెకోస్త్ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. పెంతెకోస్త్ అని అన్నప్పుడు మరి పవిత్రాత్మ శిష్యులపైకి మరియ తల్లిపైకి వేంచేసి వచ్చిన రోజును మనము బలంగా విశ్వసిస్తూ ఉన్నాం. ఆ రోజు పవిత్రాత్మ శిష్యులపైకి మరియ తల్లిపైకి అగ్ని నాలుకల రూపములో వారి తలపై పవిత్రాత్మ నిలిచింది. ఆ పవిత్రాత్మ శక్తి వరప్రవాహము వారి యొక్క హృదయాల్లో, మనసుల్లో, ఆలోచనల్లో నింపబడింది అని మనం విశ్వసిస్తూ ఉన్నాం. రెండవదిగా ఇది శ్రీసభ పుట్టినరోజు అని కూడా చెప్తూ ఉన్నాం. ఎలా శ్రీసభ పుట్టినరోజు అన్నది మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎంతో భయము చేత, ఈరోజు సువిశేషంలో భయము చేత, ఆందోళన చేత శిష్యులు మరియ తల్లి ఒక గదిలో ఉండి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ ప్రార్థన చేసేటప్పుడు ఈ పవిత్రాత్మ వేంచేసి వచ్చింది. పవిత్రాత్మను పొందినటువంటి ఆ శిష్యులు ఎట్టి భయానికి వాళ్ళు లొంగలేదు. మూసిన తలుపులు మూసినట్లుండగానే కిటికీలన్నీ కూడా భద్రంగా భద్రపరుచుకున్నప్పటికీ బలమైనటువంటి గాలి ఆ పవిత్రాత్మ వేంచేసి వచ్చింది అన్నది మనం విశ్వసిస్తూ ఉన్నాం. ఆ పవిత్రాత్మను పొందినటువంటి శిష్యులు ధైర్యంగా, ఎలాంటి బెదురు లేకుండా, బొంకు లేకుండా ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారము మీరు సకల జాతి జనులకు దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలి, నా నామమున మీరు జ్ఞానస్నానాన్ని ఇవ్వాలి. ఈ విధంగా ప్రభు యొక్క పరిచర్యను వారి భుజస్కంధాలపై వేసుకొని ఎంతో అద్వితీయంగా, అద్భుత విధంగా, విజయవంతంగా కొనసాగించారు. ఆ పరిచర్యను మనమందరము కూడా, మేత్రానులు, గురువులు, మఠకన్యలు, సామాన్య ప్రజలందరము కూడా కలిసి ఈ యొక్క పరిచర్యలో పాలు పంచుకుంటున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన పిల్లలు కూడా దివస ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు, ప్రభువును స్వీకరిస్తున్నారు, అలాగే పవిత్రాత్మను కూడా పొందబోతూ ఉన్నారు. కేవలం ఇచ్చటితో మనము ఆపడం కాదు. వెరీ ఫ్రెష్ వీఆర్ ఇన్ సినడ్ అండ్ సినడాలిటీ. పోప్ ఫ్రాన్సిస్ గారు చెప్పిన విధంగా అందరము కలిసి నడవాలి. ఒకరి యొక్క ఆలోచనలు, ఒకరి యొక్క ఉపాయాలు ఉండొచ్చు, మరి ఒకటి ఉండొచ్చు. పరస్పరము మనము వినగలగాలి. ఎక్కువగా హృదయముతో మనము వినాలి. ఆ విధంగా కలిసి నలిచినప్పుడే ఈ సినడ్ అండ్ సినడాలిటీకి ఒక అర్థం ఉంటుంది అని చెప్తూ ఉన్నాం. చాలాసార్లు మనం చేసే నిర్వహణ, విచారణ గురువు ఒకదారి, పెద్ద మనుషులు ఇంకొక దారి, సామాన్యులు మరొక దారి అన్న విధంగా చాలాసార్లు మన విచారణలో కొన్ని సంఘటనలు మనం చూస్తూ ఉంటాం. కానీ ఇవన్నీ కూడా ఎలాంటి తారతమ్యాలు లేకుండా అందరూ కలిసి ఆలోచించాలి, సమాలోచన చేయాలి. అలనాడు ఆదిమ క్రైస్తవులు
వాళ్ళకున్నవి కూడా వెచ్చించి అందరి అవసరాలు తీర్చేవాళ్ళు. ఏది కూడా కొదవ ఉండేది కాదు అన్నది మనకు బోధించే ఈ పవిత్రాత్మ పండుగ ఉద్దేశం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం కొద్దిగా చరిత్రలోకి వెళ్ళినట్లయితే, శ్రీసభ చరిత్రలోకి వెళ్ళినట్లయితే, పోప్ జాన్ 23 ఆయనట మరి ఈ విధంగా మన పరిచర్య కావచ్చు, మనము అందించే సేవలు కావచ్చు, నిర్వహించే దివ్య సంస్కారాలన్నీ కూడా చాలామంది విమర్శిస్తున్నారు, మనల్ని తిడుతూ ఉన్నారు, విమర్శిస్తున్నారు, దుమ్మెస్తి పోస్తున్నారు అని అన్నప్పుడు జాన్ 23 అప్పటిలో 3000 మంది మేత్రానులను పిలిచి సమాలోచన చేశాడట. అడ్జర్నమెంతో అంటే అప్డేటింగ్. మనం ఎక్కడో పాత పద్ధతుల్లో ఉన్నాం, నూతన పద్ధతుల్లో ప్రవేశించాలి, మన పరిచర్య ప్రజలకు ఆకర్షణీయంగా ఉండాలి, మన దివ్య సంస్కారాలు దేవుని యొక్క మహిమను, ఆయన గొప్పతనాన్ని, అద్భుత శక్తిని చాటాలి అన్న విధంగా ఆయన ఈ యొక్క అడ్జర్నమెంతో అనే కార్యక్రమాన్ని నిర్వహించారట. అప్పట్లో మేత్రానులందరూ కూడా ఈ రోమనగరంలో మనం వెళ్ళినప్పుడు, ఈ సనడుకు నేను కూడా వెళ్ళినప్పుడు చూశాను. పలు గుంపులుగా గట్టిగా అరుస్తారు, కేకలేస్తూ ఉన్నారు, ఒకరికొకరు దూషణలు పలుకుతున్నారు. అట్లా జరిగిందట. ఆ పోపు గారు కూడా రోజంతా విని జాన్ 23 ఆయన గురించి చెప్తూ ఉంటారు. ఆయన గుడిలోకి వెళ్ళి, ప్రభు నేను అలసిపోయాను, ఇప్పుడు నేనైతే నిద్రపోవటానికి పోతూ ఉన్నాను, ఇది నీ శ్రీసభయ, నువ్వే కాపాడు, నేను నిద్రపోతున్నాను అని చెప్పగలిగాడట. అడ్జర్నమెంతో. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, దాని తర్వాత 2వ జాన్ పాల్ పాప్ గారు కూడా వినూత్నమైనటువంటి పద్ధతులను నిర్వహించుటకు, ప్రజలందరి యొక్క ఆలోచనలు, ఆశలు వినటానికి ఎంతోమంది పాపుగారుల కంటే ఈయన ఎక్కువగా మిషనరీ జర్నీస్, ఎన్నో దేశాలను సందర్శించి అందరి యొక్క మన్ననలు ఆలకించి ఆ విధంగా శ్రీసభను ఒక దాటిలో నడుపుటకు ప్రయత్నం చేశాడట. ఈరోజు మనం కూడా ప్రియమైన సహోదరి సహోదరులారా, పెంతెకోస్తు అన్నప్పుడు పవిత్రాత్మను పొందాం, శిష్యులు ధైర్యంగా ఉన్నారు, నలుదిశలో వెళ్ళారు, మనం కూడా వచ్చాం, ఈ విధంగా చేశాం అన్నది కాదు. ఈరోజు బుద్ధి, వివరము, విచక్షణ కలిగినటువంటి క్రైస్తవులంగా ఆ ప్రభు యొక్క సిద్ధాంతాలను, వేదాలను, శ్రీసభ బోధనలను కూలంకుషంగా అర్థం చేసుకొని ఆ దిశలో మనము పయనించి విచారణ గురువులకు సహకరించాలి, గురువులు మేత్రానులకు సహకరించాలి, మేత్రానులు కూడా శ్రీసభ అధికారుల చేత సహకరించినప్పుడు ఆ శ్రీసభ వర్ధిల్లుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ జూబిలీ పండుగ రోజు, ఈ పవిత్రాత్మ పండుగను పొందుతున్నటువంటి ఈరోజు మీ యొక్క ఏర్పాట్లను, పండుగ విధానాన్ని, మీ యొక్క విశ్వాసమును పెంపొందించుటకు, విశ్వాసములో అభివృద్ధి ఇంకా ఎక్కువగా సాధించుటకు ఈ పిల్లలను తయారు చేసి ఈ పండుగలో అర్థవంతంగా ఇంతమంది గురువులను, మీ యొక్క బంధువులను అందరినీ పిలిచి నిర్వహించటం ఎంతో మెచ్చుకోదగ్గది, అభినందనీయమైనది. మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక అభినందనలు మరి ఒకసారి గట్టిగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. చివరిగా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన పిల్లలు దివ్య సప్రసాదాన్ని, భద్రమైన అభ్యంగాన్ని పొందుతున్నారు కాబట్టి ఇప్పుడు పిల్లలు మేలుకున్నారా, నిద్రపోతున్నారా, ఆడుతున్నారా? మూడిట్లో ఏమీ చేయట్లేదు అనుకుంటా. ఎంతమంది ఉన్నారు? ఎంతమంది అబ్బాయిలు, ఎంతమంది అమ్మాయిలు? 18 అయ్యారు. ఒక నూతన పెళ్లి కొడుకును తయారు చేసినట్టున్నారు. చాలా సంతోషం. సరే, ముందుగా మరి పిల్లలు మీకు తెలుగులో మాట్లాడాలా, ఇంగ్లీష్లో నేర్పించారా? సిస్టర్లు వీళ్ళని అక్కలు అంటారు, అంత ఎందుకంటారు అక్కలు, సిస్టర్స్ కదా. ఏం నేర్పించారు? ఇంగ్లీష్ అనుకున్నాను నేను. వాట్ ఈజ్ హోలీ కమ్యూనియన్? అబ్బా, ఎక్సలెంట్. ప్లీజ్ వాళ్ళకు కొంచెం చప్పట్లు కొట్టి ప్రోత్సహించండి. ప్రియమైన పిల్లలారా, మీరు ఈ ప్రార్థనను బైహార్ట్ చేయడమే కాకుండా దీని గురించి వివరణ కూడా చక్కగా
ఈటింగ్ ద బాడీ, డ్రింకింగ్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్రెడ్ అండ్ వైన్. కదా, క్రీస్తు ప్రభువును మీరు ఆ దివస ప్రసాదానికి రంగుందా? ఉంది కదా, వైన్ ఎర్రగా ఉంటుంది కదా, రంగుందా? రంగు లేదా? అయ్యో, మేము తీసుకునే ద్రాక్షరసానికి రంగు ఉంది, కావాలంటే అడగండి, ఎరుపు రంగు అని చెప్తారు. రూపం ఉందా? రూపం దివస ప్రసాదం ఎట్లా ఉంటుంది? ఎలా ఉంటుంది? అర్ధచంద్రాకారమా? ఎలా ఉంటుంది? మన గోధుమ రొట్టెలాగా ఉంటుందా? కదా. సరే, అమ్మ చేసే చపాతీ ఏ విధంగా ఉంటుంది? కరెక్టే, కొన్ని ట్రయాంగల్లో చేస్తారు, కొన్ని రుమాలి రోటి చేస్తారు, కొన్ని చపాతీలు చేస్తారు కదా ఇంట్లో. ఏ రూపంలో ఉంటుంది అది? ఎట్లా? సర్కిలా? ఓకే, సర్కిల్ అంటే గుండ్రంగా కదా తెలుగులో, కదా, అంతేనా? సరే, రూపము రంగు ఉండినప్పటికీ ఉంది, రూపం ఉంది, రంగు ఉంది. అయితే దీనిలో యేసు ప్రభు యొక్క దివ్య శరీరం ఉంది, దివ్య రక్తం ఉంది, దివ్య ఆత్మ ఉంది, దైవ స్వభావం ఉంది. ఇవి ఇంగ్లీష్లో చెప్పాలనుకుంటా కదా, మీకు అర్థమైందా? తెలుగులో మన అక్కలను తెలుగు వాళ్ళే తెలుగు కూడా వినిపించాలి వాళ్ళకి మీరు. చాలా సంతోషం. సో హోలీ స్పిరిట్కి చిన్న ప్రశ్నలు. ఓకే, పవిత్రాత్మను ఈరోజు మనం స్వీకరిస్తున్నాం కాబట్టి పవిత్రాత్మ వరాలు వస్తాయంట మన మీద. వాట్ ఆర్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్? వెరీ గుడ్, బాగా అరిచారు. తర్వాత కొన్ని ఫలాలు కూడా ఉన్నాయి. ఎన్ని ఫలాలు? ద ఫ్రూట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. వాట్ ఎ ప్యాషన్ అండ్ కసితో చెప్పారు. కసితో మీరు కూడా చప్పట్లు కొట్టాలి వాళ్ళ కోసం. వెరీ గుడ్ చిల్డ్రన్. నౌ వీఆర్ గోయింగ్ టు బిగిన్ ది సెలబ్రేషన్ ఆఫ్ ది సాక్రమెంట్ ఆఫ్ హోలీ కన్ఫర్మేషన్. సో ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్పాలా, తెలుగులో చెప్పాలా? ఇది అక్కలు తెలుగు అంట. సరే, ఇంగ్లీష్లో నేను ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు బీ సీల్డ్ విత్ ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటాను. మీరేం చెప్పాలి? వెరీ గుడ్. తర్వాత వెళ్ళిపోతారా ఇంకా? నో ఫాదర్. ఇంక ఎట్లా మరి? తర్వాత చిన్నగా నేను చెక్ చేస్తాను, మీరు నిద్రపోతున్నారా లేక ఎక్కడో ఉండి చేస్తున్నారా అని. మంచి ఒక చెంపదెబ్బ. రెడీనా? మరి మమ్మల్ని మేత్రాన్ని అట్లే కొట్టారు, నాకు అప్పుడప్పుడు నొప్పి చేస్తుంటుంది తెలుసా. సరేనా మరి? దాని తర్వాత పీస్ బీ విత్ యూ అని చెప్తాను. మీరేం చెప్పట్లేదు, సర్లేని వెళ్ళిపోతారా ఏంది? పీస్ బీ విత్ యూ అని అన్నప్పుడు ఏం చెప్పాలి? అండ్ విత్ యువర్ స్పిరిట్. కాబట్టి ఐ హ్యావ్ టు అనాయింట్ యూ ఆన్ యువర్ ఫోర్ హెడ్. యూ హ్యావ్ టు అడ్జస్ట్ యువర్ హెయిర్ అండ్ ఆల్సో యువర్ వెయిల్. హెల్ప్ మీ సో దట్ ఐ కెన్ సీ యువర్ నేమ్. నీ పేరు చెప్పి పవిత్రాత్మ వరముద్రను స్వీకరించుము అని చెప్తాను. ఈరోజు ప్రియమైన పిల్లలారా, ప్రభువును స్వీకరిస్తున్నారు. క్రీస్తు ప్రభు మీతో మమేకం అవ్వడానికి సంసిద్ధత వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఐ వాంట్ టు ఎంటర్ యువర్ హార్ట్. ఐ వాంట్ టు లివ్ విత్ యూ. ఐఎమ్ గోయింగ్ టు బీ ఎ ఫ్రెండ్ ఫర్ యూ. విల్ యూ బీ మై ఫ్రెండ్ అని జీసస్ ఈజ్ ఆస్కింగ్. విల్ యూ అక్సెప్ట్ దట్? ఎస్ ఆర్ నో? వీళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు వాళ్ళని. కొద్దిసేపు ఉన్నాయా, మళ్ళీ తర్వాత అలంకరిస్తురులేండి. ఓకే, సో యూ షుడ్ బీ హ్యాపీ అండ్ యు ఆర్ ఎగ్జైటెడ్, నో కదా? యు ఆర్ ఎగ్జైటెడ్ దట్ జీసస్ ఈజ్ కమింగ్ ఇన్ టు యువర్ హార్ట్, నో? సో దిస్ ఈజ్ ఏ స్పిరిచువల్ ఫుడ్, ఆధ్యాత్మిక ఆహారము. ఇది పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి పరమ ఔషధము. దిస్ ఈజ్ ఏ ఇటర్నల్ ఫుడ్. ప్రభువు చెప్పాడు, నేనే జీవాహారం. ఐ ఆమ్ ద లివింగ్ బ్రెడ్. ఎనీవన్ హూ ఈట్స్ దిస్ బ్రెడ్ విల్ నాట్ డై బట్ లివ్ ఫర్ ఎవర్. ఇన్ ద సేమ్ వే యూ ఆర్ గోయింగ్ టు రిసీవ్ ద హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్ అన్నది మీరు కంఠపాఠం నేర్చుకోవటమే కాకుండా
మీ యొక్క శక్తిని, విత్ ఆల్ యువర్ అండర్స్టాండింగ్, విత్ ఆల్ యువర్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్, యూ ఆర్ గోయింగ్ టు మేక్ దిస్ ప్రామిసెస్. దెర్ఫోర్ టుడే ఇట్ ఈస్ ఎ ఫీస్ట్ ఆఫ్ అబ్లిగేషన్. అప్పు పండుగ కాబట్టి మనమందరము విశ్వాస సత్యాన్ని మనం ప్రకటించాలి. అందరం లేచి నిలబడదాం పిల్లలతో సహా. ఇప్పుడు అలనాడు మనము చేసినటువంటి జ్ఞాన స్నాన ప్రమాణాలను నూతనపరుచుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, బాల బాలికలారా, మీరు పిశాచిని విడిచిపెట్టుచున్నారా? గట్టిగా చెప్పాలి. దాని క్రియలను విడిచిపెట్టుచున్నారా? దాని ఆకర్షణలన్నింటినీ విడిచిపెట్టుచున్నారా? మీరు పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నారా? అతని ఏకైక పుత్రుడును మననాథుడైన యేసుక్రీస్తు కన్య మరియమ్మ నుండి పుట్టి పాటుబడి మరణము పొంది సమాధి చేయబడి చనిపోయిన వారిలో ఉండి లేచి పిత యొక్క కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారని విశ్వసించుచున్నారా? పెంతెకోస్తు దినమున అపోస్తులపై వేంచేసి వచ్చిన వారును ఈనాడు ధృవీకరణ అభ్యంగా దేవద్రవ్య అనుమానము ద్వారా మీకు అనుగ్రహింపబడనున్న ఏలిన వారును జీవన ప్రదాతయునగు పవిత్రాత్మను విశ్వసించుచున్నారా? పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల బాంధవ్యమును, పాపముల మన్నింపును, శరీర ఉత్థానమును, నిత్య జీవమును విశ్వసించుచున్నారా? క్రీస్తునాథుని యందు ఇదే మన విశ్వాసము, ఇదే తిరుసభ విశ్వాసము. ఈ విశ్వాసమును ప్రకటించుటయే మన గొప్పతనము. ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, పితైన సర్వేశ్వరుడు తాను ఎన్నుకున్న బిడ్డలకు జ్ఞాన స్నానము ద్వారా నిత్య జీవము గల నూతన జన్మను ప్రసాదించి ఉన్నారు. ఆ తండ్రి తన బిడ్డలపై పవిత్రాత్మను కృమ్మరించి క్రీస్తు పోలికగా ఆయన వారిని అభ్యంగనము చేయనట్లు పితైన సర్వేశ్వరుని ప్రార్థించుదాము. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న గురువులందరం కూడా ఈ యొక్క క్రిస్మా తైలముతో అభ్యంగం చేసే ప్రార్థన చేస్తూ ఉన్నాం. పిల్లలు దయచేసి, గాడ్ పేరెంట్స్ అండ్ సిస్టర్స్, డోంట్ డిస్టర్బ్ ద చిల్డ్రన్ ప్లీజ్. ఉండదులేమ్మా, వత్తి అవసరం లేదు. ఓకే, మీరు చేతులు జోడించి ప్రార్థన చేయండి. ఇక్కడ నాతో ఉన్న గురువులు, మీ పెద్దలందరూ కూడా మీ శిరస్సులపై వారి యొక్క హస్తాల నుంచి ఇప్పుడు ప్రార్థన చేయబోతూ ఉన్నాం. అందరం కూడా, మీరు కూడా కొంచెం చేతులు పిల్లల వైపు చాచి మంచిగా ఈ ప్రార్థనలో పాల్గొనమని ఆహ్వానిస్తూ ఉన్నాం. సర్వశక్తి గల సర్వేశ్వర, మానాథుడైన యేసుక్రీస్తు తండ్రి, నీటి వలనను పవిత్రాత్మ వలనను ఈ మీ సేవకులను పాపము నుండి విముక్తి గావించి వారికి నూతన జీవమును ప్రసాదించితిరి. వీరికి సహాయముగను మార్గదర్శిగను ఉండుటకై మీ పవిత్రాత్మను పంపండి. వీరికి బుద్ధి, జ్ఞానము, విమర్శ, దృఢత్వము, విజ్ఞానము, భక్తి దైవ భయము అనడు జ్ఞానవరములను దయచేయమని మానాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దయచేసి పిల్లలు తప్ప మిగతా వాళ్ళంతా కూర్చోండి. గాయక బృందం పవిత్రాత్మ పాటను ఆలపించండి. జ్ఞాన తల్లిదండ్రులు, సిస్టర్స్, ప్లీజ్ హెల్ప్ ద చిల్డ్రన్. పరిశుద్ధాత్మా దిగిరావయ్యా, పరలోకాగ్ని కురిపించయ్యా. పరిశుద్ధాత్మా దిగిరావయ్యా, పరలోకాగ్ని కురిపించయ్యా. దిగిరావయ్యా, మాపై దిగిరావయ్యా, దిగిరావయ్యా, మాపై దిగిరావయ్యా, దిగిరావయ్యా, ఇలపై దిగి
దిగిరావయ్యా ఇలపై దిగిరావయ్యా పరిశుద్ధ ఆత్మ దిగిరావయ్యా పరలోక అగ్ని కురిపించయ్యా నదిలో యేసు పైన దిగి వచ్చిన పావుర రూపమా మా పైన దిగి రావయ్యా యోర్దాను నదిలో యేసు పైన దిగి వచ్చిన పావుర రూపమా మా పైన దిగి రావయ్యా ఆదిలో జలములపై కదలాడిన ఆత్మమా మా పైన దిగిరావయ్యా ఆదిలో జలములపై కదలాడిన ఆత్మమా మా పైన దిగిరావయ్యా దిగిరావయ్యా మాపై దిగిరావయ్యా దిగిరావయ్యా మాపై దిగిరావయ్యా దిగిరావయ్యా ఇలపై దిగిరావయ్యా దిగిరావయ్యా ఇలపై దిగిరావయ్యా పరిశుద్ధ ఆత్మ దిగిరావయ్యా పరలోక అగ్ని కురిపించయ్యా విశ్వాసుల విజ్ఞాపన ప్రార్థన. ప్రియమైన సహోదరి సహోదరులారా, జ్ఞాన స్నానము ద్వారా పవిత్రాత్మను స్వీకరించిన మనము ఈనాడు పెంతెకోస్తు పండుగ సందర్భమున మనపైన అన్యులపైన ఆత్మ వరములను కురిపింపబడాలని ఆత్మ నడిపింపుతో మన తలంపుల కోసం శ్రీసభ అవసరాల కోసం ప్రార్థన చేద్దాం. అందరూ కలిసి పాడండి. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. శ్రీసభ కొరకు పవిత్రాత్మ ప్రభు యొక్క అభిషేకమును పరంపరంగా పొందుతున్న మా శ్రీసభ పాలకులు, పావన ఫ్రాన్సిస్ జగద్గురువులు, మా ఘన పూల అంతోని పీఠాధిపతులు, తదితర పీఠాధిపతులను, గురువులను, దైవాంకితులను, ఉపదేశీయులను ఆశీర్వదించి మీ కృపా వరములతో అనేక సామర్థ్యములతో అనేక సేవలు చేయనట్లు ఆశీర్వదించమని అందరూ మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. దేశంలోని నాయకుల కొరకు మా భారతదేశంలోని నాయకులందరినీ, మా రాష్ట్రంలోని నాయకులందరినీ, మా ప్రాంతంలోని నాయకులందరినీ మీ ప్రేమతో పవిత్రాత్మతో నడిపించి మా దేశ పౌరులందరినీ మా రాజ్యాంగ విలువలతో కూడిన పాలన అందించుట వలన మా దేశంలోని పౌరులందరూ ప్రజాస్వామ్య ఫలములు పొంది శాంతి సౌభాగ్యములతో వర్ధిల్లునట్లు ఆశీర్వదించమని ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. కుటుంబాల కొరకు దుష్టాత్మలు, దయ్యాలు, సైతానులు తమ నిలయాలుగా మార్చుకున్న కుటుంబాలను మీకు సమర్పించున్నాము. ఆ కుటుంబాలను పవిత్రాత్మ నిలయాలుగా ఆశీర్వదించి దైవరాజ్య కుటుంబాలుగా, క్రీస్తుకు చెందిన కుటుంబాలుగా ఆశీర్వదించమని ప్రార్థన ఆలకించుమా ప్రభువా,
మా ప్రార్థన ఆలకించుమా. వ్యాధిగ్రస్తుల కొరకు, దుష్టాత్మల చేత, దయ్యముల చేత, సైతానుల చేత పీడింపబడుతున్న వ్యాధి పీడితులను, వ్యాధిగ్రస్తులను మీకు సమర్పించుతున్నాము. వారిని పవిత్రాత్మ కృపావరములతో దుష్టాత్మలను, దయ్యములను, సైతాలను తరిమివేసి స్వస్థతను, ఆయురారోగ్యములను దయచేయమని ప్రార్థన ఆలకించుమా. ప్రభువా మా ప్రార్థన ఆలకించుమా. శ్రీ సభకు దూరమైన వారి కొరకు, అజ్ఞానముతో, అహంకారముతో, ధనాపేక్షతో, అధికార దాహముతో శ్రీ సభకు దూరమైన వారిని మీకు సమర్పిస్తున్నాము. మీ పవిత్రాత్మ జ్ఞాన వరములతో వారిని శ్రీసభ హక్కున చేర్చుకొని పరంపరంగా వారు అభిషేకము పొంది తమ ఆత్మలను రక్షణ పొందినట్లు ఆశీర్వదించమని. ఆలకించుమా. ప్రభువా మా ప్రార్థన ఆలకించుమా. కొద్దిసేపు మౌనంగా మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ముఖ్యంగా ఈరోజు ఆరోగ్య మాత తల్లి, ఆమె ప్రార్థన వేడుదల కోసం వేడుకుందాం. మన హృదయ కోరికలు, తలంపులు, ప్రత్యేకించి మరియ తల్లి అనగానే స్వస్థత కోసం ప్రార్థించే వాళ్ళు వేల మంది విశ్వాసులున్నారు. ఆయన చిత్తమైతే గాయపడిన హస్తములతో, అనారోగ్యంతో ప్రతి ఒక్కరిని తాకి స్వస్థతనివ్వాలని. రెండవది, ప్రియమైన సహోదరి సహోదరులారా, 25 వసంతాల కృతజ్ఞత దివ్య బలి పూజ ప్రాయశ్చిత్త దినము. మన ఎడల ఎంతోమంది కోపంగా ఉండి ఉంటారు, విమర్శించి ఉంటారు, దూషణలు పలికి ఉంటారు. అలాగే మనం కూడా ఇతరులను కూడా అంత తక్కువేం కాదు, అదే ధోరణిలో మనం కూడా విమర్శించి ఉంటాం. ప్రభు శుభవార్తలో చెప్పినట్లు, మీరు ఎవరి పాపములు క్షమిస్తారో వారి పాపములు క్షమించబడతాయని ప్రభు చెప్పిన మాటను విశ్వసించుదాం. పరస్పర ప్రేమను, గౌరవాన్ని, త్యాగ గుణాన్ని ఆ భగవంతుడు ఇవ్వాలని వేడుకుందాం. మూడవది, మన చిన్నారి బాలబాలికలు ప్రభువును స్వీకరిస్తున్నారు, పవిత్రాత్మ అభిషేకాన్ని పొందారు. వారిని ప్రోత్సహించుదాం. మంచి విశ్వాసంలో మనము నడుద్దాం. ఆ పిల్లలకు ఒక ఆదర్శంగా ఉందాం. ఈ సుగుణాలను ఆ భగవంతుడు మనకు దయచేయాలని వేడుకుంటూ అందరం మా ప్రార్థన ఆలకించుమా. ప్రభువా మా ప్రార్థన ఆలకించుమా. ప్రార్థించుదాము. సర్వశక్తి గల సర్వేశ్వర, మమ్ములను పవిత్రాత్మ నిలయాలుగా ఆశీర్వదించి శ్రీసభకు, సమాజానికి అనేక విధములుగా సేవ చేయుటకు ఆత్మ వరములను దయచేయమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సకలమును నేర్పించు వరదాత, స్వీకరించు మా ప్రేమ కానుకలు ప్రేమాన్విత. అర్పించు సకలమును నేర్పించు వరదాత, స్వీకరించు మా ప్రేమ కానుకలు ప్రేమాన్విత. నేనిచ్చే ఫల పుష్పములు నీ వరదానములే, నేనిచ్చే ఫల పుష్పములు నీ వరదానములే. దీనతతో ఆదరించు మా జీవిత అర్పణగా, మా జీవిత అర్పణగా. అర్పించు సకలమును నేర్పించు వరదాత, స్వీకరించు
ప్రేమ కానుకలు ప్రేమాన్విత. ప్రేమ వరములను సమృద్ధిగా కురిపించి జీవన పరిపూర్ణతను ఇచ్చావు బహుమతిగా. వెలలేని నీ ప్రసాదము అర్పించగా ముదమాడా. ఆధారము మా కొసగుమయ వరదాత ప్రాణదాత. అర్పించు సకలమును నేర్పించు వరదాత. స్వీకరించు మా ప్రేమ కానుకలు ప్రేమాన్విత. అర్పించు సకలమును నేర్పించు వరదాత. స్వీకరించు మా ప్రేమ కానుకలు ప్రేమాన్విత. సాక్షులుగా దీవించి పంపించావు. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మా ఈ అర్పణలను దయతో స్వీకరింపుము. నీవు వాగ్దానము చేసిన పవిత్ర ఆత్మ మాకు నీ సత్యములను సంపూర్ణంగా తెలియచేసి ఈ పవిత్ర కార్యముల పరమార్థమును గ్రహించినట్లు మాకు తోడ్పడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎందుకన నీవు పాస్కా పరమ రహస్యమును నెరవేర్చుచు నీ కుమారుని ద్వారా నీ బిడ్డలుగా ఎన్నికైన వారికి ఈరోజు నీ పవిత్రాత్మను ప్రసాదించుచున్నావు.
శ్రీ సభ ప్రారంభ దశలో ఈ పవిత్రాత్మ సమస్త ప్రజలకు దైవ జ్ఞానమునొసగి వివిధ భాషలను మాట్లాడు ప్రజలను ఐక్యపరచెను. ఏకకంఠముతో ఒకే విశ్వాసమును ప్రకటించుటకు ఉపకరించెను. కావున పాస్కోత్సవ ఆనందముతో ప్రపంచమంతయు ఉప్పొంగుచున్నది. స్వర్గీయ శక్తులు దైవదూతల దళములు నీ మహిమను ప్రకటించుచు నీ వైభవమును నిరతము స్తుతించుట ఎట్లనగా పరిశుద్ధులు పరిశుద్ధులు ఉన్నతమందున్న ఓ దేవా, అనిదూత గణముల గానాలతో స్వరములు కలిపి పాడెదము. హోసానా 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 హోసానా. దివి భువి అంతయు నీ మహిమతో నిండి ఉన్నవి. దివి భువి అంతయు నీ మహిమతో నిండి ఉన్నవి. హోసానా 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 హోసానా. హోసానా ఏలిన వారి నామంబులు వచ్చడి వారు ధన్యులు. పావన దేవుని నామమున వచ్చడి వారు ధన్యులు. హోసానా 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 హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన
ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునటులా దయచేయుము. వారే మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించుదురుగాక. మీరు ఎన్నుకొని ఆ పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమ్మతోనూ వారి విరక్త భర్తయుపునితో జోజప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పుణ్యులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సైక్యపరచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమునకు చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలు దశలు చిదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకునుము.
చనిపోయిన మా సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకంన వీడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకునుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేళ్లను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందు మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అపపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకిచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించెడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించెడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించెడి ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రేమ విందు, దేవుని స్నేహ విందు, పదము చూపు విందు, పరము చేర్చు విందు,
దేవుని ప్రేమ విందు, దేవుని స్నేహ విందు, పదము చూపు విందు, పరము చేర్చు విందు, పాపహరణ విందు, శాపచరణ విందు, విజయమెచ్చు విందు, యేసు క్రీస్తు విందు, పాపహరణ విందు, శాపచరణ విందు, విజయమెచ్చు విందు, యేసు క్రీస్తు విందు. ధరణి పైన సత్యమును చాటును ధర్మపీఠ విందు, కరుణ పైన నిత్యమును కోరును కరుణ కోట విందు. అలసిన మనసుకు ఊరట నొసగునుగా, అలసిన ఎదలకు ఊపిరి నింపునుగా, అలసిన మనసుకు ఊరట నొసగునుగా, సొలసిన ఎదలకు ఊపిరి నింపునుగా. పోషణ ఈ విందు, ప్రక్షాళన ఈ విందు, పోషణ ఈ విందు, ప్రక్షాళన ఈ విందు. సంతసంబుగా చెంత చేరు మా ప్రభుని సంత జనమా, సంతసంబుగా చెంత చేరు మా ప్రభుని సంత జనమా. ధరణి పైన సత్యమును చాటును ధర్మపీఠ విందు, కరుణ పైన నిత్యమును కోరును కరుణ కోట విందు. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మేమిప్పుడు భుజించిన ఈ దివ్యాహారము నీ పవిత్రాత్మ వర ప్రభావమున మా సంపూర్ణ రక్షణకు ఉపకరించునుగాక. మీ పవిత్రాత్మ వివిధ వరములను మాకు ఎల్లప్పుడూ దయచేసి మేమందరము ఐక్యముగా జీవించినట్లు తోడ్పడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మా వెలాంకి నగరు 25 సంవత్సరాల రజత జూబ్లీ మహోత్సవాలకి, అలాగే వెలాంగిని మాత పుణ్యక్షేత్ర పండుగకి విచ్చేసినటువంటి మన కార్డినల్ ఆర్చ్ బిషప్ పూల అంతోని గారికి, పూజ్య గురువులకు, కన్యాస్త్రీలకు, బంధుమిత్రులకు అందరికీ మా వెలాంగి నగర్ కాలనీ ప్రజల తరపున ధన్యవాదములు. ఒక చిన్న మాట, అంటే బిఫోర్ సత్కారాలకు వెళ్ళే ముందు ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. వెలాంగిని పుణ్యక్షేత్రం మేము ఇప్పుడు 25 సంవత్సరాలు దాదాపు అవుతుంది. ఎన్నో అద్భుత కార్యాలు జరిగాయి. అంటే వెలాంగిని మాత్రం నిజంగా మనస్ఫూర్తిగా మంచి కోరిక కోసం ప్రేయర్ చేస్తే, కన్నీటి ప్రార్థన చేస్తే వేలంగిని మాత మనకి ఇక్కడ ప్రసాదిస్తుంది. అది మంచి గుర్తుపెట్టుకోండి. మీరందరూ కూడా ఇక్కడ మంచిగా ప్రేయర్ చేసుకొని వెళ్ళాలని మేము అందరం కోరుకుంటున్నాం. అలాగే ఈ 25 ఇయర్స్ జూబ్లీని పురస్కరించుకొని మేము ఒక 2 కొత్త పాటల్ని కంపోజ్ చేశాము. ఆ కంపోజ్ చేసిన వాటిని బిషప్ గారితో ఓపెన్ చేయించుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. అలాగే మనకి ఈరోజు ఎంతో సమయాన్ని వెచ్చించి మన కోసం ఇక్కడ వచ్చినటువంటి మన కార్డినల్, అలాగే మన ఆర్చ్ బిషప్ అయిన పూల అంతోని గారిని కూడా సత్కరించుకోవడం మన బాధ్యత. బిషప్ గారిని సత్కరించడానికి మన ప్యారిష్ కౌన్సిల్ మెంబర్స్ గోపు భాస్కర్ రెడ్డి, తాతిరెడ్డి మర్రెడ్డి, దుగ్గింపుడి మర్రెడ్డి, తుమ్మా శ్రీవారెడ్డి, గాలి ప్రకాష్ రెడ్డి, సప్పరపు అనిల్ రెడ్డిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. బిషప్ గారిని స్టేజ్ ముందుకి రావాల్సిందిగా కోరుచున్నాను.
ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రత్యేకించి ఆరోగ్యమాత భక్తులారా, ఈరోజు ఎంతో చక్కగా మన యొక్క ఈ సిల్వర్ జూబిలీ వేడుకలను, అలాగే మన పిల్లలు దివ్యసప్రసాదము భద్రమైన అభ్యంగం స్వీకరించే విధంగా వారికి తోడ్పడ్డారు. పెంతెకోస్తు పండుగ నాడు ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించుకోవటం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. చాలా వరకు విచారణ సలహా సంఘం పెద్దలు ఎంతో చక్కగా మీరు మీ యొక్క పాత్రను మీ విచారణ గురువులతో కన్యాశ్రీలతో కలిసి నిర్వహించినందుకు మరి విచారణ గురువుకు, గ్రామ పెద్దలకు, కౌన్సిల్ మెంబర్స్కి, మీ అందరికీ కూడా మీ యొక్క చప్పట్లతో మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. రెండవది, మనము ఈ యొక్క ఉపోద్ఘాతంలో విన్నట్లు సిస్టర్ యాన్సిలే వాళ్ళను అక్కలు అని చెబుతూ ఉంటారు మా ఫాదర్లంతా. మీ యొక్క పాత్ర ఎంతగానో ఉంది డియర్ సిస్టర్స్. ఈ యొక్క విచారణ, ఈ పుణ్యక్షేత్రం, ఈ పాఠశాలలు కూడా ఇంత చక్కగా నిర్వహించే విధంగా మీరు కూడా సహకారం అందించారని ఉపోద్ఘాతంలో చెప్పారు. మీకు కూడా సిస్టర్ వారిరువురికి యాన్సిలే కన్యాశ్రీలకు మనస్ఫూర్తిగా అభినందనలు. అంతకంటే ముందుగా మనము మన యొక్క మానస్టరీ సిస్టర్లను మనం తలంచుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా ఒక విచారణలో కానీ మేత్రాసనంలో కానీ మానస్టరీ ఉంది అని అంటే అది మనకు ఇట్ ఈస్ ఎ ప్రేయర్ హౌస్. వాళ్ళు నిత్యము మన కోసం ప్రార్థనలు చేస్తూ ఉంటారు, దివ్యబలి పూజలు సమర్పిస్తారు, ఆరాధనల్లో మన కోసం ప్రార్థిస్తారు. కాబట్టి ప్రత్యక్షంగా వాళ్ళు ఇక్కడ లేనప్పటికీ వాళ్ళకు కూడా నేను నా హృదయ నిండిన భావంతో కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. నూతనంగా మనకు ఈ పాఠశాలలో అలాగే విచారణలో సహాయంగా ఉండుటకు MSMM కాంగ్రిగేషన్ సిస్టర్ జెస్సీ జనరల్ను మనం అడిగి ఉన్నాము. ఆ మేరకు కొంతమంది కన్యాస్త్రీలను ఇక్కడ ఉంచి వారు సేవలు అందిస్తూ ఉన్నారు. మీకు కూడా డియర్ సిస్టర్స్, ఐ విష్ టు థ్యాంక్ యూ అండ్ అప్రిషియేట్ ఆల్ యువర్ గుడ్ సర్వీసెస్. ప్లీజ్ కంటిన్యూ విత్ ద సేమ్ స్పిరిట్. మీ యొక్క సేవలు విచారణ ప్రజలకు మరి ఆరోగ్యమాత భక్తులకు ఉపయోగకరంగా ఉండాలని, పాఠశాలలో పిల్లలకు కూడా మంచి విద్యాబుద్ధులు నేర్పించే క్రమంలో పవిత్రాత్మ దేవుడు మీకు సహకరించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, పండుగలు అయిపోయింది, పిల్లలు కూడా దివ్య సంస్కారాలు తీసుకున్నారు, మా బాధ్యత అయిపోయింది అన్నది కాదు. డియర్ చిల్డ్రన్, మీకు క్యాటకిజం క్లాసులు ఉన్నాయా ఆదివారము? ఎవరు చెప్పేది? ఎవరు? ఓకే. ప్లస్ సిస్టర్స్ కూడా కదా, అప్పుడప్పుడు వస్తారా? సరే, మరి వచ్చే వారం నుంచి వస్తారా రారా? క్యాటకిజం క్లాస్కి వస్తారా? రావాలి. మీరు గ్రాడ్యుయేట్ అయినారని మేము పాస్ అయిపోయినాము అయిపోయింది అని చెప్పి ఉండకూడదు, ఖచ్చితంగా మీరు రావాలి. అలాగే తల్లిదండ్రులు, జ్ఞాన తల్లిదండ్రులు కూడా ఈ పిల్లలు ఆ విధంగా ఈ సత్యోపదేశ సంక్షేమ క్లాసులకు తరచుగా వచ్చేటట్లు మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ విధంగా వారిని విశ్వాస పదములో నడిపించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, కృతజ్ఞత అన్నది దేవునికి మనం సమర్పించుకోవాలి. ఎంతో చక్కగా మేం కాదు, మీ ఇక్కడ వచ్చినటువంటి మన యొక్క వక్తలు చెప్పి ఉన్నారు. దేవుని యొక్క కృప, మరియ తల్లి వేడుదల, ఇవన్నీ పవిత్రాత్మ యొక్క నడిపింపు ద్వారానే ఈ కార్యక్రమాలను నిర్వహించగలిగాం అని చెప్పారు. ఆ విశ్వాసాన్ని మనం ఎప్పుడు కూడా దృఢంగా కలిగి ఉండాలి. రానున్న రోజుల్లో కూడా ఆ విశ్వాసములో పాలు పంచుకుంటూ ఆ ప్రభు మనకిచ్చినటువంటి ఆ ఆజ్ఞ ప్రకారము ముందుకు కొనసాగవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ పవిత్రాత్మ పండుగ రోజున మీరందరూ కూడా పవిత్రాత్మ ప్రేరితులై పూరితులై వారి యొక్క ప్రేరణలో మీ యొక్క జీవితాలు కొనసాగించుటకు సహకరించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ ఉన్నాను, అభినందిస్తూ ఉన్నాను, ఆశీర్వదిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. వన్స్ అగైన్ హ్యాపీ ఫీస్ట్, కంగ్రాచులేషన్స్ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్. చివరిగా విచారణ గురువుగా నా బాధ్యత ఓట్ ఆఫ్ థ్యాంక్స్. ముందుగా త్రిత్వేక సర్వేశ్వరునికి వాతావరణము అన్ని విధాలుగా అనుకూలించింది, అన్ని విధాలుగా ఆధ్యాత్మిక కార్యక్రమంలో
భగవంతుడే మనకు సహాయంగా ఉండి నడిపిస్తూ ఉన్నారు. కావున త్రిత్వైక సర్వేశ్వరునికి మౌనంగా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఆ తర్వాత అతిమేత్రానులు కార్డినల్ పూలా అంథోనీ గారికి అడిగిన వెంటనే మన ఆహ్వానాన్ని స్వీకరించి మన మధ్యన వచ్చి ఇక జూబిలీ వేడుకలో పాల్గొని దివ్య బలి పూజను సమర్పించి మన కోసము మరియు మొదటి దివ్య సప్రసాదము భద్రమైన అభ్యంగంను ఇస్తూ మన కోసము ప్రార్థించినటువంటి కార్డినల్ పూలా అంథోనీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా గురు పుంగవులు మా యొక్క ఆహ్వానాన్ని స్వీకరించి సుదూర ప్రయాణం చేసి మా మధ్యలో ఉండి మా విచారణ కోసము ఈ యొక్క పుణ్యక్షేత్రం కోసము ప్రత్యేక విధంగా ప్రార్థించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎంఎస్ఎంఎం సిస్టర్స్, ఆంచెలా సిస్టర్స్, లిలిపూర్ అక్క వాళ్ళు అంటారు. మరి ఆల్టర్ డెకరేషన్తో పాటు భద్రమైన అభ్యంగనము దివ్య సప్రసాదానికి ప్రిపేర్ చేసినటువంటి వీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా విచారణ ఏర్పడినప్పటి నుండి శంషాబాద్ విచారణలో పనిచేసినటువంటి గురు పుంగవులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నిజంగా గివ్ ఎ రౌండ్ ఆఫ్ అప్లాజ్. గాయక బృందం నిజంగా వీరికి దివ్య బలి పూజ అర్థవంతంగా ఆధ్యాత్మికంగా నడుపుటకు అహర్నిశలు ప్రాక్టీస్ చేసి చక్కగా గానాలాపన చేసిన గాయక బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా వారికి బూస్టింగ్ ఇచ్చినటువంటి కీబోర్డ్ ప్లేయర్ పసలా జోసెఫ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. యుగేందర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. గుడి పెద్దలు నా వెంట ఉండి నా ఆలోచనలను బలపరిచి నాకు ప్రోత్సాహకరంగా ఉంటూ ఈ యొక్క గొప్ప కార్యక్రమం ఇంత ఘనంగా జరపడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా నాకు బూస్టింగ్ ఇచ్చినటువంటి గుడి పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా కాలనీ పెద్దలు వెలంకని నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు అనేక విధాలుగా నాకు ప్రోత్సహిస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా చెప్పుకునే చాలా ఉన్నాయి. ఆంజనేయులు వారు ఈ యొక్క శిల్పకళ అంటే శిల్పాలను చిత్రీకరించినటువంటి వ్యక్తి, మరియు రాజు పెయింటర్, ఎలక్ట్రీషియన్, సౌండ్ సిస్టమ్, అదేవిధంగా దివ్యవాణి ప్రత్యక్షంగా ఈ యొక్క అమూల్యమైనటువంటి మధురమైనటువంటి క్షణాలను ముఖ్యమైన ఘట్టాలను చిత్రీకరించి ప్రత్యక్ష ప్రసారం అందిస్తున్నటువంటి దివ్యవాణి మరియు వీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరియు మొదటి నుంచి ఇప్పటి వరకు ఎంసీగా ఉండి నా మిత్రుడు ఫాదర్ జోస్ పాల్, ఇప్పుడు కాదు మొదటి నుంచి అన్ని విధాలుగా ఒక్క పని చెప్తే చాలు ముందు ఉండి నాకు బలంగా ఉండి నడిపించేటువంటి నా మిత్రుడు పసలా జోస్ పాల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్ జోస్ పాల్. అదేవిధంగా ఇంకా ఎవరైనా పొరపాటున మర్చిపోయినట్లయితే ఆ మర్చిపోయిన వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. దయచేసి గమనించండి, దూర ప్రాంతం నుండి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా భోజన సదుపాయాలు కల్పించబడి ఉన్నాయి. ఈ యొక్క భోజనాలను స్పాన్సర్గా ముందుకు వచ్చినటువంటి వారు దుగ్గుంపూడి జయపాల్ రెడ్డి, దుగ్గుంపూడి జార్జ్ రెడ్డి, దుగ్గుంపూడి వినోద్ రెడ్డి, దుగ్గుంపూడి ఆనంద్ రెడ్డి, దుగ్గుంపూడి రాయపరెడ్డి కుటుంబ సభ్యులు, దుగ్గుంపూడి మరెడ్డి. ఈ యొక్క స్పాన్సర్స్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రభు మీతో ఉండునుగాక. మీ శ్రమలను వంచి దేవుని విశిష్ట ఆశీస్సులకై ప్రార్థించండి. కాంతి పుంజమగు తండ్రి అయిన సర్వేశ్వరుడు ఆదరణకర్త అయిన పవిత్రాత్మను తన శిష్యులపై కృంభరించి వారి మనసులను వికసింపచేసెను. ఆ ప్రభు మిమ్ము ఆనందముతో దీవించి పవిత్రాత్మ వరములను మీకు అమితముగా ప్రసాదించునుగాక. శిష్యులపైకి దిగివచ్చిన అద్భుతమైన అగ్నిజ్వాల మీ హృదయముల నుండి సమస్త దుష్టత్వమును తొలగించి పవిత్రమైన వెలుగుతో మిమ్ము నింపునుగాక. క్రీస్తు పునరుత్థానమును గురించి శిష్యులు ప్రబోధించినప్పుడు ఒక భాషలో చెప్పిన దానిని అనేక భాషలలో గ్రహించినట్లు పవిత్రాత్మ అనుగ్రహించెను. ఆ పవిత్రాత్మయే మీ విశ్వాసమును పదిలపరచి మీరు దేవుని దర్శించు భాగ్యమును దయచేయునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు
పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరికీ కూడా అందరూ ధన్యవాదాలు తెలియచేశారు. మన విచారణ గురువుకు మనమందరం కూడా తెలియచేశాం. విచారణ గురువు కూడా ఆయనకు సహకరించిన ప్రతి ఒక్కరికి చేశారు. నా తరపున కూడా మీ అందరికీ మరి ఒక్కసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు, దేవుని యొక్క దీవెనలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా నా తరపున కూడా ఒక మాట కోయర్కు ఈరోజు అదే పసలా జోసఫ్, నేను మొదట వచ్చినప్పుడు చిన్న దేవాలయమైన పెద్ద ప్రశాంతమైన ఒకటే సౌండ్ పెట్టేవాడు అనమాట. చెవులు మూసుకోవాలనిపించేది. కానీ ఈరోజు వినసొంపుగా ఏమైందో తెలియదు, పవిత్రాత్మ ఆవరించాడు అనుకుంటా ఆయనకు. ఎంతో వినసొంపుగా వాళ్ళు చేశారు. కోయర్ కండక్టర్, తర్వాత పురుషులు, మగ పురుషులు, ఆడపురుషులు కూడా చక్కటి తెలుగు పాటలు పాడినట్టు పాడారు. ప్లీజ్ గివ్ దెమ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ద కోయర్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు.